హాయ్ హలో వెల్కమ్ టు ద ఎకానమిక్ పల్స్. సో నేను మీ శివప్రసాద్. ఈ వీడియోలో మనం మరొక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఆ అంశమే ఈపీఎస్, ఎర్న్ పర్ షేర్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఎక్స్పెషల్లీ ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో మన తమ్ముని చూస్తే మరి మనందరికీ కావాల్సింది ధనలక్ష్మి. సో ఆ ధనలక్ష్మి గౌరి ప్రసన్నం కోసమే మనందరం కూడా నిరంతరం కష్టపడుతూ ఉంటాం కాబట్టి సో మరి ఏ కంపెనీలో ఈ నిధి దాగున్నది అని తెలుసుకోవాలంటే మనం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడవలసి ఉంటుంది. సో ఎందుకంటే ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో అసలు ఎర్న్ పర్ షేర్ అంటే ఏంటి, ఆ ఎర్న్ పర్ షేర్ ఎప్పుడు మనం కన్సిడర్ చేయాలి, దాన్ని పట్టుకొని నిర్ణయాలు ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. సో ఇందులో మనం గమనించినట్లయితే ఇక్కడ క్లియర్గా ఒక సింబల్ ఉంది. ఎర్న్ పర్ షేర్ అంటే మొత్తం కంపెనీకి నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది, నెట్ ప్రాఫిట్ని ఎంతమంది షేర్ చేసుకుంటున్నారు. ఓకే, మీకు సింపుల్ లాంగ్వేజ్లో మనం కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ని ఎంతమంది షేర్ చేసుకుంటున్నారు అనేదే ఈపీఎస్. సో ఎర్న్ పర్ షేర్. సో ఇక్కడ మనకు క్లియర్గా ఉంచోండి. మనకు ఒక పైన ఎర్న్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెట్ ప్రాఫిట్ చూపించడం జరుగుతుంది అండ్ కింద నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఏ కంపెనీకి అయితే నెట్ ప్రాఫిట్ బాగా ఎక్కువ ఉండాలి, షేర్ చేసుకునే వాళ్ళు తక్కువ ఉండాలి, అప్పుడే మనకి మంచి లాభాలు వస్తాయి. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. కుటుంబానికి ఆస్తి చాలా ఉండాలి, కుటుంబంలో పంచుకునే వాళ్ళు తక్కువగా ఉండాలి, అప్పుడే మీకు ఆటోమేటిక్గా ఆస్తిలో వాటా ఎక్కువ వస్తుంది. అంటే నా మీనింగ్ సరదాగా చెప్పానండి, ఫన్గా చెప్పాను. బట్ అదేవిధంగా కంపెనీకి కూడా నెట్ ప్రాఫిట్ ఎక్కువగా ఉండాలి, దాన్ని షేర్ చేసుకునేటువంటి షేర్ హోల్డర్స్ తక్కువగా ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దట్ ఈజ్ వాట్ ఈపీఎస్. ఎంత సింపుల్ అండి ఈపీఎస్ అంటే మరి కంపెనీకి వచ్చే నెట్ ప్రాఫిట్ ఎంత, ఆ నెట్ ప్రాఫిట్ని ఎంతమంది షేర్ చేసుకోవాలి అని చెప్పేదే ఈపీఎస్. సో అందుకనే మనం ఇక్కడ డాలర్ చూపించాం, డాలర్ కింద నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చూపించాం. ఇక్కడ మనం చూసినట్లయితే కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ చూపించాం, దాని కింద నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చూపించాం. సో ఇక్కడ సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజ్ మీతో మనం మాట్లాడుకోవాలంటే ఏ కంపెనీకి అయితే ఈపీఎస్ ఎక్కువ ఉంటుందో ఆ కంపెనీ గుడ్ కంపెనీగా మనం పరిగణిస్తాము. సో ఆబ్వియస్గా మనకు ఎక్కువ వాటా వస్తే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అదేవిధంగా మనకు తక్కువ వాటా వస్తే మనం అన్హ్యాపీగా ఫీల్ అవుతాం. సేమ్ నియర్గా చూడండి ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశామో. ఈపీఎస్ ఎక్కువ ఉంటేనేమో ఆ కంపెనీ మంచిది, ఈపీఎస్ తక్కువ ఉంటేనేమో ఆ కంపెనీ అంత ప్రాఫిటబుల్గా లేదు అనేది మనం కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈపీఎస్ అంటే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నీట్గా బోర్డు మీద రిప్రజెంట్ చూపించాం, ఒక బంచ్ ఆఫ్ క్యాష్ చూపించాం, అది వచ్చేసేసి నెట్ ప్రాఫిట్, నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎంతమంది షేర్ చేసుకుంటున్నారు. సో నెట్ ప్రాఫిట్ ఎంతమంది షేర్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని మనం ఈ యొక్క ఈపీఎస్ ద్వారా తెలుసుకుంటాం. ఇక్కడ నెట్ ప్రాఫిట్ గురించి ఎవరికన్నా డౌట్ ఉంటే లాస్ట్ వీడియో ఒక్కసారి చూస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ మనం మరొక అంశాన్ని మాట్లాడుతున్నాం. సో ఇక్కడ రెండు కంపెనీలు తీసుకున్నాం. ఒకటి వచ్చేసేసి ధన్విన్ కంపెనీ, రెండోది వచ్చేసేసి బృందా కంపెనీ అనే రెండు కంపెనీస్ని మనం ఇక్కడ ఎగ్జాంప్లిఫై చేసి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ రెండు కంపెనీస్లో ఏ కంపెనీ మంచిది, దిస్ ఈజ్ వాట్ వి లెర్న్ హియర్. ఇది కదా, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద జడ్జిమెంట్. ఏ కంపెనీ మంచిదో తెలిస్తే, ఏ కంపెనీ మంచి ప్రాఫిటబుల్లో తెలిస్తే, ఏ కంపెనీకి నెట్ ప్రాఫిట్ బాగుంటుందో తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసి ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్గా మారి డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ధన్విన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఎస్పెషల్లీ ఈపీఎస్ 12.5% ఈపీఎస్ ఉంది.
ఎందుకంటే ధన్విన్ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ వచ్చేసి 50 రూపీస్. సో 50 రూపీస్ని షేర్ చేసుకునే వాళ్ళు దగ్గరగా నలుగురు ఉన్నారు. సో నలుగురు ఉన్నారు కాబట్టి ఈపీఎస్ ఎంత వచ్చింది? 12.5. సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో 50 రూపాయల ఆస్తిని నలుగురు షేర్ చేసుకుంటే ఒక్కొక్కళ్ళకి వచ్చేది 12.5 రూపీస్. అదే ఎర్న్ పర్ షేర్ అండి. దట్ ఈస్ ఎర్న్ పర్ షేర్. సో కాబట్టి మనకు ఫస్ట్ కేసులో ధన్విన్ కంపెనీ యొక్క ఎర్న్ పర్ షేర్ ఎంత అండి? 12.5%. కమ్ టు ద బృందా కంపెనీ. సో బృందా కంపెనీలో మీరు గమనించినట్లయితే మీకు నెట్ ప్రాఫిట్ దగ్గరగా 6,000 రూపీస్ కనపడుతుంది. 6,000 రూపీస్ నెట్ ప్రాఫిట్ కనపడినా 6,000 రూపీస్లో నుంచి మనం డివిడెండ్స్ని తీసేసాం. అందుకనే 6,000 - 1,000 = 5,000 ఉంది. అక్కడ ఒకసారి చూడండి. సో ఎప్పుడైతే 5,000 రూపీస్ నెట్ ప్రాఫిట్ ని 700 మంది షేర్ చేసుకుంటున్నారు. లుక్ ఎట్ ద బోర్డ్ వెరీ క్లియర్లీ. 700 మంది షేర్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే 700 మంది షేర్ చేసుకున్నారో ఈపీఎస్ 7.14 ఉంది. సో మరి చెప్పాను కదండి, ఆస్తి ఇంత ఉంది, పంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆటోమేటిక్గా 7.14 ఈపీఎస్ వస్తుంది. సో నేనేం చెప్పాను? తంబు రూల్. ఈపీఎస్ ఎక్కువ ఉంటే మంచిది, ఈపీఎస్ తక్కువ ఉంటే చెడ్డది. ఈపీఎస్ ఫుల్ ఫామ్ ఎర్న్ పర్ షేర్. ఓకే, ఎర్న్ పర్ షేర్. ఓకే, మీకు అర్థమయ్యే భాషలో ఎర్న్ పర్ షేర్ అంటే మొత్తం నెట్ ప్రాఫిట్ని ఎక్కువ మంది పంచుకుంటే ఎర్న్ పర్ షేర్ తగ్గుతుంది. మొత్తం ప్రాఫిట్ని తక్కువ మంది పంచుకుంటే ఎర్న్ పర్ షేర్ పెరుగుతుంది. సో ఇది మీ మైండ్లో యాజ్ ఎ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ మీకు ఖచ్చితంగా ఇది మీ మైండ్లో ఉండాలి. సో నెక్స్ట్ ఇదే మన ఎగ్జాంపుల్లో సేమ్ అదే ఉందని ఇక్కడ క్లియర్గా మనం చూసాము. సో ఇక్కడ ఏం చూసామంటే ఎప్పుడైనా ఇప్పుడు ఎర్న్ పర్ షేర్ పెరగాలంటే ఫస్ట్ నెట్ ప్రాఫిట్లు పెరగాలి. ఏ కంపెనీనైనా, వ్యక్తి అయినా, సంస్థ అయినా, దేశమైనా ఫస్ట్ ప్రాఫిట్లు పెరగాలి. నెట్ ప్రాఫిటే కీలకం. నెట్ ప్రాఫిట్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈపీఎస్ పెరుగుతుంది. అక్కడ బోర్డు మీద అదే చూడండి, నెట్ ప్రాఫిట్ ఇంక్రీజెస్, ఈపీఎస్ ఇంక్రీజెస్. అదే క్లియర్ చూడండి కింద, నెట్ ప్రాఫిట్ డిక్రీజెస్, ఈపీఎస్ డిక్రీజెస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈపీఎస్ దేనికి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది? నెట్ ప్రాఫిట్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే నెట్ ప్రాఫిట్ పెరిగిందో ఆటోమేటిక్గా ఏమైంది? ఈపీఎస్ పెరుగుతుంది. ఎప్పుడైతే నెట్ ప్రాఫిట్ తగ్గిందో ఈపీఎస్ తగ్గుతుంది. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఫస్ట్ ఈపీఎస్ని ఇంపాక్ట్ చేసేది ఎవరయ్యా అంటే నెట్ ప్రాఫిట్. Hope you understand. If you earn more income, automatically earn per share increases. Look at here, the next but not least, ఇక్కడ మనం చూసినట్లయితే కంపెనీ గనక షేర్ హోల్డర్స్ని ఇంక్రీజ్ చేసుకుంది. ఎప్పుడైతే కంపెనీ షేర్ హోల్డర్స్ ఇంక్రీజ్ చేసుకుందో నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ పెరిగారండి. నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఈపీఎస్ తగ్గుతుంది. రాజుగారికి 10 మంది కొడుకులు, లేకపోతే రాజుగారికి 10 మంది కొడుకులు, 10 మంది కూతుర్లు అంటే మీనింగ్ ఏంటండి? 20 మంది పంచుకునే వాళ్ళు ఉన్నారు. ఆటోమేటిక్గా ఒక్కొక్కళ్ళకి వచ్చే ఆస్తి తగ్గుతుంది, ఎర్న్ పర్ షేర్ తగ్గుతుంది. రాజుగారికి ఇద్దరే సంతానం, ఒకళ్ళు వచ్చేసి అమ్మాయి, ఇంకోళ్ళు వచ్చేసి అబ్బాయి. మరి ఇద్దరే వ్యక్తులు ఉన్నట్లయితే కేవలం ఇద్దరే పంచుకోవాలి కదండి. అప్పుడు ఏమవుతుంది? ఎర్న్ పర్ షేర్ చెప్పాలి మీరే, పెరుగుతుంది. సో కాబట్టి ఏ కంపెనీలోనైతే ఎక్కువ మంది షేర్ హోల్డర్స్ ఉన్నారో ఆ కంపెనీలో ఈపీఎస్ తగ్గుతుంది. ఏ కంపెనీలో అయితే తక్కువ మంది వాటాదారులు ఉన్నారో ఈపీఎస్ పెరుగుతుంది. అసలు ఈపీఎస్ అనేది ఇక్కడ మన కేసులో రాజుగారికి ఉన్న ఆస్తి ఎంత? రాజుగారికి ఎక్కువ ఆస్తి ఉంటే ఈపీఎస్ ఎక్కువ ఉంటుంది, రాజుగారికే ఆస్తి తక్కువ ఉంటే ఈపీఎస్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈపీఎస్ అనేది ఏ సింపుల్ ఫండా. నార్మల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఒక కుటుంబాన్ని బేస్ చేసుకుని మీరు అర్థం చేసుకోవచ్చు. సేమ్ ఇదే కంపెనీకి అప్లై అవుతుంది. సో కాబట్టి ఈపీఎస్ కనుక తక్కువ ఉంటే ఆ కంపెనీలోకి వెళ్ళి నువ్వు పెట్టుబడి పెడితే లాభాలు రావు. ఈపీఎస్ కనుక ఎక్కువ ఉంటే ఆ కంపెనీలోకి వెళ్ళి నువ్వు పెట్టుబడి పెడితే నీకు లాభాలు వస్తాయి. సో కాబట్టి ధనలక్ష్మి ఎక్కడుంది? అసలు మనం కోరుకునే ధనలక్ష్మి, మనం కోరుకునే నిధి ఎక్కడ ఉన్నది అని చెప్పాలంటే మీకు ఖచ్చితంగా ఈపీఎస్ మీద మంచి అవగాహన ఉండాలి.
ఈపీఎస్ మీద మంచి అవగాహన ఉంటేనే మీరు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ యాజ్ సింపుల్ యాజ్ దట్, ఎక్కడైతే కంపెనీ షేర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయండి, నంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అయ్యే కొన్ని ఈపీఎస్ ఎర్న్ పర్ షేర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఎర్న్ పర్ షేర్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు కంపెనీ అనేది అంత లాభదాయకం కాదు. సో ఫైనల్లీ మనం చెప్పాలంటే ఎప్పుడైనా నెట్ ప్రాఫిట్లు ఎక్కువ ఉండాలి, పంచుకునే వాళ్ళు తక్కువ ఉండాలి. అప్పుడే ఆ కంపెనీ మీకు లాభదాయకంగా ఉంటుంది. సో ఏ కంపెనీ అయితే లాభదాయకంగా ఉంటుందో అక్కడ మీరు పెట్టుబడి పెడితే మీ డబ్బు మంచిగా రిటర్న్ అవుతుంది. ఎక్కడైతే అసలు నెట్ ప్రాఫిటే లేదో, ఎక్కడైతే నెట్ ప్రాఫిట్ లేకపోయినా పంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారో, ఆటోమేటిక్గా ఈపీఎస్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు అంత లాభదాయకం కాదు. కాబట్టి ధనలక్ష్మి ఎక్కడుందో గుర్తించాలంటే, నిధి ఎక్కడుందో పట్టుకోవాలంటే ఈపీఎస్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించినందుకు ఒక చిన్నపాటి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ శివప్రసాద్, ఎకనామిక్ పర్ల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.